హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి బోనాల్ పండగ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలంగాణకు ప్రతీకం ఒకటి హైదరాబాద్ బోనాలు ఇంకోటి నాట్ ఓన్లీ హైదరాబాద్ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం జరుపుకుంటాము అండ్ అలాగే బతుకమ్మ పండగ సో అందరు కూడా ఈ బోనాల తర్వాత ముఖ్యంగా రైతులందరూ కూడా పంటలు అద్భుతంగా పండాలని చెప్పి సో ఎటువంటి పంట నష్టం జరగద్దు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజా సమస్యల కొరకు మనం మొదలుపెట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమం మొదలవబోతోంది నిజంగా చాలా సంతోషంగా ఉంది సో నేను లేకపోయినా మా నరసింహ గారు అండ్ అలాగే దుర్గా వీళ్ళిద్దరు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు ప్రోగ్రామ్ ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మనం చేస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి మనము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక వారం రోజులు కావస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్గా బట్ నిజంగా చాలా ఆదరణ వస్తూ ఉంది ఈ ప్రోగ్రామ్కి మంచి పని చేశాను అనుకుంటున్నాను కొద్దో గొప్ప అంటే ప్రజలతో మాట్లాడాలి అది కూడా ఒక లైవ్ పెట్టి ప్రజా వేదికపై చర్చ అంటే అది మామూలు విషయం కాదు సో రకరకాల సమస్యలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వం అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి రుణమాఫీ అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి మా నిరుద్యోగుల కష్టాలు అయితేనేమి సో ఒక గ్యాప్ అనేది ఏర్పడ్డది ప్రభుత్వానికి అటు ప్రజలకు సో ప్రజా దర్బార్ మొదలు పెట్టారు బట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళే వెళ్తూ ఉన్నారు వచ్చిన మెసేజ్లు వస్తూ ఉన్నాయి బట్ అంతా కూడా శూన్యం కనబడతా ఉంది సో మీకున్న కొద్దిపాటి సమస్యలు మొత్తంగా తీర్చకపోయినా బట్ ఆ పెయిన్ అయితే మేము కొద్దో గొప్ప దాన్ని ఆ పెయిన్ అయితే మేము నిర్మూలించగలుగుతాం అన్న ఒక ఆలోచనతోటి ఈ ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టినామండి చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది నిజంగా మీ అందరు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలా అండ్ అదే రకంగా ఒక పక్క అసెంబ్లీ పద్దులపై అసెంబ్లీలో చర్చ నడుస్తూ ఉన్నది బడ్జెట్ పైన చర్చ నడుస్తూ ఉంది ఈరోజు మొత్తం కూడా ఎక్కువ కరెంటు గురించి డిస్కమ్ల గురించి చర్చ జరుగుతూ ఉంది అండ్ అలాగే సోమేష్ కుమార్ చేసినటువంటి 1000 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఐదవ ఒక క్లయింట్గా ఉన్నాడు సో నమోదైంది పోలీస్ స్టేషన్లో సిసిఎస్లో సో డెఫినెట్గా తెలంగాణలో మనకు తెలుసు సో ఏ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతెంత తిన్నారు ఎన్ని స్కామ్స్ జరిగినాయి అన్నీ తెలుసు కానీ అందరం కూడా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వాలు సో ఇటువంటి పరిస్థితిలో మరి తెలంగాణని వీటన్నిటి నుంచి ఎవరు కాపాడాలా ఏంది అనేది మనం కాస్త పక్కన పెడితే సో రకరకాల సమస్యలు ఉన్నాయి మరి ఒక పక్క రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తూ ఉన్నాము రుణమాఫీ అయిపోతుంది సో ఆగస్ట్ 15 లోపల అయిపోతుంది మళ్ళీ ఇంకొక విడత కూడా ఇస్తాం మేము ఇప్పుడు ఇంకో ₹1,00,000 కూడా ఇస్తామని చెప్పి కానీ మొన్న ఇచ్చినటువంటి ₹1,00,000 ఏవైతే ఉన్నాయో చాలా మందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి ఆ వచ్చిన కొంతమంది కూడా రోడ్డున పడడం జరిగింది సో ఎందుకు మరి రోడ్డు మీద పడ్డారు అంటే వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయినాయి సో లోను మీరు ఇస్తారన్న ఆశతోటి అసలు లోన్ తీసుకున్నారు కానీ మిత్తి కట్టకుండా అకౌంట్లు వాళ్ళ లోన్స్ని వాళ్ళ అకౌంట్లని బ్లాక్ చేయడం జరిగింది సో అకౌంట్లని బ్లాక్ చేయడం వల్ల ఏమైంది వాళ్ళకి లోన్ రెన్యువల్ అనేది రాదు ఇంకొకసారి లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి అది ప్రాబ్లంగా మారుతుంది కాబట్టి సో ఆ లోన్ అనేది వాళ్ళకి రాదు సో లోన్ రాని పక్షాల్లో వాళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే చాలా తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఎవరెవరికైతే రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అని చెప్పకనే చెప్పారు సో దాని మీద కూడా రకరకాల డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఒకసారి మళ్ళీ మాటికి గత ప్రభుత్వాన్ని తలుచుకుంటున్నాము వాళ్ళ పేరు తీస్తున్నామని కాదు ఎందుకంటే గతం నుండే ప్రస్తుతం ఏర్పడ్డది కాబట్టి సో ప్రతి ఒక్క దానికి మనకి లింక్ అయి ఉన్నది ప్రతి ఒక్క ఇష్యూకి ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉంది కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే సో గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డ్స్ చాలామందికి రాలేదండి సో దాదాపు చాలామంది ఉన్నారు ఎవరో ఒకరో ఇద్దరికో వచ్చి ఉండొచ్చు నేను వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను ఎవరికైతే రాలేదో వాళ్ళ సంగతి నేను చెప్తా ఉన్నా మరి రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఇచ్చి అప్లై చేసుకోమన్నారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మీరు ఒక కండిషన్ కేవలం మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈసారి జనాల ఎమోషన్స్తో ఆడుకోవడానికి మీకు తెలుసు రేషన్ కార్డు
కార్డులు ఎంతమంది దగ్గర లేవు అన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే అన్ని రకాల ఎంక్వైరీలు అనేది కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. సో గతంలో రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి స్వయాన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారే ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారికి తెలియదా రేషన్ కార్డ్స్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పి? మరి రేషన్ కార్డ్స్ అప్లై చేసుకొని చాలామంది వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తే మరి మీరు ఇంకా రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా సో కేవలం రుణమాఫీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తాం అనడంలో అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి? సో లేని వాళ్ళు ఏం చేయాలి అనేది దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు సలహా ఇవ్వాలి. అక్కడ డబ్బులు లేవు, సో ఏదో రకంగా కుదించాలి, ప్రజలకు రైతులకు ఏదో రకంగా డబ్బులు కట్ చేయాలి. సో డబ్బులు కట్ చేయాలంటే ఏదో ఒక కండిషన్ పెట్టాలి. ఏదో ఒక కండిషన్ పెడితే ఏమవుతుందండి, ఆడ రుణమాఫీ కొంతమందికి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే నీకు రేషన్ కార్డు లేదురా భయ్, సో ఎట్లా ఇవ్వాలి, నీకు రుణమాఫీ ఎట్లా చేయాలి అని చెప్పి అడుగుతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామంది రైతులు రోడ్డు మీద పడ్డారు. మొన్న ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా రోడ్ల మీద పడ్డారు. మరి ఏ రకంగా పడ్డారు శ్రావ్య, నువ్వు ఎట్లా మాట్లాడతావనంటే వాళ్ళు ఏవైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారో వీళ్ళు ఇంట్రెస్ట్లు కడతలేరని చెప్పి, వీళ్ళు డబ్బులు ఇస్తలేరని చెప్పి, ఇంట్రెస్ట్లు కడతలేరని చెప్పి వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయితే మళ్ళీ కొత్త లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి పాసిబిలిటీ లేదు. సో పాయింట్ నెంబర్ 2. సో ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ప్రస్తుతం రైతులు ఉన్నారు. వీళ్ళేమో అన్ని ఇటువంటి కబుర్లు చెప్తా ఉన్నారు. సో మనకి చాలా కాల్స్ వచ్చినాయి యాక్చువల్గా. సో ఈ కాల్స్ ఏవైతే మిస్డ్ కాల్స్ ఉన్నాయో ఈ మిస్డ్ కాల్స్కి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా మీరు నాతో మాట్లాడాలనుకుంటే దయచేసి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది. సో 85209179 స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి కాల్ చేసి దయచేసి మాట్లాడండి. ఎస్, ఇంకో కాల్కి కాల్ చేద్దాము. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు శ్రావ్య, ప్రజావాణి కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాము. మేడం, పొద్దున వీడియో చూస్తుంటే మీ కాల్ నా దాంట్లో ఫీడ్ చేసుకుందామని. ఓకే, ఇప్పుడు అవసరం వస్తే అప్పుడు మీకు కాల్ చేద్దామని. ఓకే, న్యూస్ వస్తుంది కదా మేడం? అవునవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఇక్కడ మన హమీదుల్లా నగర్ మేడం. హంజీ నగర్ ఎక్కడ? హమీదుల్లా నగర్ అంటే శంషాబాద్ మండల్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం మేడం. లేదా మా దగ్గర ఏం లేదు, అగ్రికల్చర్ నేను మొత్తం చెప్తా. జర ఇది సెటిల్మెంట్ అయితేనేమో సరిపోయా, లేకపోతే ఓకే ఓకే అండి. మరి రుణమాఫీ వచ్చిందా మీకు? రుణమాఫీ వచ్చింది మేడం. వచ్చింది. ₹1,00,000 లేదు మేడం, మనకు కొంచెం ఉంటుంది, అంత రాలేదు. ఓకే, ఎంత లోన్ తీసుకున్నారో అంత వచ్చింది, అంతేనా మేడం? లోన్ ఎంత తీసుకున్నారో అంత వచ్చింది. 1,00,000 కన్నా తక్కువ తీసుకున్నారు మీరు? అంత రాలేదు మేడం. ఓకే, కొంచెమే వచ్చింది. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో రఘువీర్, చెప్పమ్మా. మొన్న బడ్జెట్ ప్లస్ స్టేట్ బడ్జెట్ లా గవర్నమెంట్ యూనివర్సిటీలకు చాలా నెగ్లెక్ట్ చేసింది అక్క. మీరు కాకతీయ యూనివర్సిటీకి వస్తే అక్కడ ఘోరం పరిస్థితి ఉంది అక్క. గర్ల్స్ హాస్టల్లో ఘోరంగా ఏమొస్తలేదు. కాకతీయ యూనివర్సిటీకి పైసలు చాలా తక్కువ చేసింది అక్క. కాకతీయ యూనివర్సిటీకి పైసలు చాలా తక్కువ ఇచ్చారంటావు? అసలు ఏ యూనివర్సిటీస్ కూడా ఇవ్వలేదు కదా రఘువీర్. చాలా యూనివర్సిటీస్ అదే పరిస్థితి సార్ బడ్జెట్లో. సో వాటి కోసం కేటాయించలేదు కదా. కానీ వీళ్ళకి ఈ గవర్నమెంట్ కి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది. కానీ మీరు ఇవ్వకపోయినా మేము ఇచ్చినామని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకుండ్రు. ఓకే, మీరు ఇవ్వకపోయినా మేము ఇచ్చినామని చెప్పేది మిస్ చేసుకున్నారు అంటావు.
ఓకే కరెక్టే. రుణమాఫీ సంగతి ఏంది, అక్కడ వచ్చిందా మీ సైడ్ వరంగల్లోకి? రాలేదు అక్క, చాలా తక్కువ మందికి ఇచ్చింది. చాలా తక్కువ మందికి ఇచ్చారు. ఓకే ఓకే రఘువీర్, థ్యాంక్ యూ సో మచ్. అక్క చెప్పండి. మీరు అన్నట్టు వాళ్ళకి డెప్స్లలో పోయి తీసుకోవడానికి భయపడుతుండ్రు. ఏం తీసుకోవడానికి? మళ్ళా నాకు ఒకసారి మళ్ళీ చెప్పు, ఏం తీసుకోవడానికి భయపడుతున్నారు? లోన్ తీసుకోవడానికి భయపడుతుంది, మళ్ళా వస్తారు రారు, లేకపోతే రుణమాఫీ చేస్తారు అని. లేదు అది కాదు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేదు కాబట్టి మిత్తిలు ఎక్కువైపోయినాయి. సో ఇంట్రెస్ట్ కట్టకపోయేసరికి బ్యాంకులు వీళ్ళ అకౌంట్లను బ్లాక్ చేసింది. సో బ్లాక్ చేస్తే ఏమవుతుంది, నీకు కొత్త లోన్ రాదు. సో అక్కడ బ్లాక్ చేసి పెట్టింది. సో చాలామంది అట్లా అకౌంట్లు బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొత్త లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఓకే రఘువీర్, ఎస్ చెప్పు. ఇంకా మళ్ళా వాళ్ళ ఎలక్షన్స్ అప్పుడు హెల్త్ మీద పైసలు ఇస్తామన్నాడు, హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేసిండు. ఇక్కడ అన్నిటికన్నా తక్కువ బడ్జెట్ హెల్త్కే పెట్టారు ఈసారి. కానీ ఎంజిఎం మంచి ఫ్యాకల్టీని ఈ కాలేజ్లు హాస్పిటల్ లేని ప్లేసెస్లో వేసింది. ఎంజిఎంలో ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ మంది వేరే ప్లేస్ ఇక్కడ పేషెంట్స్ వస్తాయి కదా, వాళ్ళు ఫుల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుండక్క. ఎవరు డాక్టర్స్ లేకనా? ఎంజిఎం హాస్పిటల్లో ఒకవేళ ఉన్న ఇన్ఛార్జ్ డాక్టర్ అనేసి కానిస్తుంది, టాప్ మోస్ట్ డాక్టర్లని వేరే ప్లేస్ నర్సంపేట అట్లా షిఫ్ట్ చేసింది. కొంతమందిని రంగారెడ్డి తీసుకుపోయింది అక్క. ఓకే, సో మంచి డాక్టర్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, రంగారెడ్డికి తీసుకొచ్చారు. సో అక్కడ ఉన్నారు అందరూ ఎక్కువ జూనియర్ డాక్టర్లే, అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాళ్ళని అడిగితే మేమేం పెడతామని మళ్ళా దీని వెనకాల కూడా మినిస్టర్లే ఉన్నారని నాకు తెలిసింది అక్క. ఓకే, దీని వెనకాల కూడా మినిస్టర్ ఉన్నారని అంటున్నావు. ఏ మినిస్టరు? ఆరోగ్య శాఖ మినిస్టరా? ఓకే, అవును. ఇవాళ కూడా అన్నిట్లో అదే టాపిక్ ఉంది వాళ్ళ పేపర్లో. ఓకే రఘువీర్, ఎక్కడ చూసినా కరప్షన్ ఎక్కువైంది అక్క. ఎక్కడ మీ వరంగల్ ఎక్కువైందా, తెలంగాణ మొత్తం ఎక్కువైందా? స్టేట్ మొత్తం అక్క. స్టేట్ మొత్తం కరప్షన్ ఎక్కువైపోయింది. అంటే ఒక్క 30 years బ్యాక్ పోయినాం అక్క చెప్పాలంటే. ఓకే రఘువీర్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ అదే రకంగా సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుతాం.